కసింకోట మండలం స్వర్గీయ గొంతిన ముసలి నాయుడు జ్ఞాపకార్థం ఆయన తనయుడు శివబాబు పరవడపాలెం గ్రామంలో సోలార్ విద్యుత్ దీపాలు ప్రారంభం. కసింకోట మండలం స్వర్గీయ గొంతిన ముసలి నాయుడు జ్ఞాపకార్థం ఆయన తనయుడు శివబాబు పరవాడపాలెం గ్రామంలో సోలార్ విద్యుత్ దీపాలు ప్రారంభించిన మండల ఎంపీపీ కలగ లక్ష్మి గున్నయ్య నాయుడు. పరవాడపాలెం వైసీపీ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివబాబు తన తండ్రి స్వర్గీయ గొంతిన ముసలి నాయుడు జ్ఞాపకార్థం 1,95,000 తన సొంత నిధులతో సోలార్ విద్యుత్ దీపాలు గ్రామంలో వైఎస్ఆర్ కాలనీ మార్గంలో రైతులకు అక్కడ స్థానికులకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేశారు. శివబాబు మాట్లాడుతూ తన తండ్రి పేరు మీద సేవా సంఘం ఏర్పాటు చేస్తున్నామని, దాని ద్వారా అనేక కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గొంతిని ముసలినాయుడు గారు జ్ఞాపకార్థంగా వారి కుమారుడు అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి గొంతిని ముసలినాయుడు పేరు మీదుగా ఈరోజు పరవాడపాలెం గ్రామం నుంచి జగనన్న కాలనీ వరకు కూడా సోలార్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గొంతిన శివబాబు గారు ఇప్పటి వరకు కూడా చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ఇలాంటి ముందు కార్యక్రమాలు చాలా ముసలినాయుడు గారు జ్ఞాపకార్థంగా చేయడానికి ముందుకు వచ్చి ఎన్నో వారు కార్యక్రమాలు చేస్తున్నారు. ముసలినాయుడు గారి ఆత్మ శాంతించాలని, అలాగే శివబాబు చేసే ప్రతి పని కూడా విజయం జరగాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి జిల్లా కసింకోట మండలం పరవాడపాలెం గ్రామంలో గొంతిన కొండయ్య గారి కుమారుడు లేటు గొంతిన ముసలినాయుడు గారు పేరు మీద వారి కుటుంబ సభ్యులు, వారి రక్త సంబంధికులు, వారి పెద్దలు అందరూ కలిపి ఈ పరవాడపాలెం గ్రామంలో సోలార్తో పాటు మనకి లైటు ఏర్పాటు చేయాలని జగనన్న కాలనీ నుంచి వచ్చే రైతులు కానీ, జగనన్న కాలనీ నుంచి వచ్చే వాసులు కానీ, గ్రామ ప్రజలు కానీ చాలాసార్లు గౌరవ ఎంపీ గారిని కూడా కోరడం జరిగింది. అలాగే మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల వారిని కూడా కోరడం జరిగింది. గౌరవ మాజీ ఎంపీ గారు సత్యవతి గారు సోలార్ లైట్లు మెయిన్ రోడ్లో ఏర్పాటు చేశారు. రూరల్ ఏరియాలో ఏర్పాటు చేయడానికి 2-3 దాతలను కూడా అడగడం జరిగింది. ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ పోవటం, తర్వాత ఓడిపోవటం, తర్వాత మనం చేయడానికి అవకాశం మండల పరిషత్ నుంచి కానీ పంచాయతీ నుంచి కానీ లేకపోవడంతో ముసలినాయుడు గారి పేరు మీద చేస్తాము అని చెప్పి గొంతుని శివబాబు స్వచ్ఛందంగా వచ్చి వారి సొంత ఖర్చులతో చాలా వరకు ఈ యొక్క ఏదైతే కరెంటు ప్రాబ్లం, లైటింగ్ ప్రాబ్లం ఉందో దాన్ని తీర్చడం ముందు మనం అందరమీ కూడా గర్వించదగ్గ విషయం. మందికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరందరూ కూడా ఒక మాట మీద ఉండి వారి పెద్దలు ఎక్కడున్నా వారి దీవెనలు మీకు ఉండాలని, వారి ఆశీస్సులతో చేపట్టే ప్రతి కార్యక్రమానికి శివబాబుకి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా సహాయ సహకారాలు అందించాలని, మంచి పనులు చేయాలని, అలాగే శివని కూడా ప్రజాసేవలో ఉన్నాడు కాబట్టి మున్ముందు చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ అందరినీ కలుపుకొరతనంగా కలుపుకొని గ్రామానికి పనికొచ్చే ప్రతి మంచి పనిని కూడా ముందుండి నడిపించాలని, దానికి మా వంతు సహకారం కూడా అందిస్తామని తెలియజేసుకుంటూ ఈ చక్కని కార్యక్రమాన్ని మీ అందరి మధ్యలో జరుపుకోవటం చాలా ఆనందదాయకం. మీ అందరికీ మరొక మారు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, గ్రామ పెద్దలకి, వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, గొంతిన ముసలినాయుడు గారి కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చేయడం అలవర్చుకుంటే ఏ రాజకీయ నాయకుడైనా సమాజంలో కొన్నాళ్ళ పాటు నిలబడగలుగుతాం. ప్రజల కోరిక మీద, ప్రజల అవసరాల కోసం వారి తండ్రి గారి పేరు మీద చేస్తున్న ఈ స్వచ్ఛంద కార్యక్రమానికి ఉగ్గినపాలెం గ్రామ సర్పంచ్గా నన్ను కానీ, మన ఈ లోకల్ ఎంపీటీసీ సభ్యురాలు, కసింకోట మండల ఎంపీపీ నా భార్య అయినటువంటి కలగ లక్ష్మి గారిని ఆహ్వానించి, మాయగారు మీరు మాకున్న రిలేషన్ బట్టి మాయగారు మీరు వచ్చి కొంచెం ఈ లైట్స్ ఇనాగ్రేషన్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం